ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఆటోనగర్ ఐలా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎంపీ కేశినేని చిన్ని, మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, యార్లగడ్డ వెంకట్రావుతో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఐలా సాధారణ సంస్థ కాదని, విజయవాడ నగరం చుట్టుపక్కల ఉన్న 5 అసెంబ్లీ నియోజకవర్గాలపై ప్రభావం చూపగలిగే సంస్థ అని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. చిన్న వ్యాపార సంస్థల నుంచి పెద్ద వ్యాపార సంస్థల వరకు ఎదురయ్యే సమస్యల పరిష్కారంలో ఐలా కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని, ప్రతి కుటుంబం నుంచి చదువుకున్న వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. సుమారు 1,00,000 మంది కార్మికులు నివసించే ఆటోనగర్ ప్రాంతంలో ఐలా కీలక పాత్ర పోషిస్తుందన్నారు ఎంపీ కేశినేని చిన్ని. గత 2 ఏళ్లుగా ఐలా ఎన్నికల నిర్వహణ కోసం ప్రయత్నించామని, కలెక్షన్స్ 60% దాటిన తర్వాత ఎన్నికలు నిర్వహించారని తెలిపారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావడం చాలా ఆనందంగా ఉంది. సుమారు 1,00,000 మంది కార్మికులు నివసించే ఈ ప్రాంతంలో ఐలా చాలా ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటుంది. గత ఐలా ప్రభు కార్యక్రమాల్లో కూడా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆటోనగర్లో ఎన్నో కార్యక్రమాలు జరిగినాయి. ఇవాళ ఐలా ఎలక్షన్స్ కూడా గత 2 సంవత్సరాల నుంచి ఐలా ఎలక్షన్ పెట్టాలని చెప్పి అధికారంలోకి వచ్చినాక ప్రతినిత్యం పోరాటం జరిగింది. కానీ కలెక్షన్ 60% దాటితేనే ఐలా ఎలక్షన్ ఉంటుందని అధికారులు చెప్పడంతో ఇప్పుడు అందరూ కూడా మున్సిపల్ కార్పొరేషన్ కాదు, రాష్ట్రంలో ఉన్న లోకల్ బాడీస్ అన్నింటినీ కూడా మానిటర్ చేసి చెత్తను ఏ విధంగా తీసుకెళ్తారు, పబ్లిక్ పర్సెప్షన్ కూడా ఫోన్ల ద్వారా తెలుసుకుంటూ ఉన్నారు. ఈ సమస్య తీసుకొచ్చారు కాబట్టి అవసరమైతే మేమందరం ఎంపీ గారు, ఎమ్మెల్యేలు మేమందరం కూడా కలిసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మున్సిపల్ కార్పొరేషన్ ఇక్కడ చెత్త ఎత్తే విధంగా, అంటే మున్సిపల్ కార్పొరేషన్ కి ఐలాకి ఉన్న అండర్స్టాండింగ్ ఏంటో నాకు తెలియదు, కానీ తప్పకుండా ఈ చెత్తని క్లీన్ చేసే కార్యక్రమం చేపిస్తాం. ఐలా కార్యవర్గానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, చైర్మన్ గా శివనాగేశ్వరరావు గారు, వైస్ చైర్మన్ గా శంకర్ దుర్గాప్రసాద్ గారు, అదేవిధంగా సెక్రటరీ అబ్దుల్ కలాం గారు, ఇంకా మిగతా అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. ఐలా అనేకమైన సమస్యలతో కూడుకున్న ప్రాంతం. మొన్నటిదాకా పరిశుభ్రతలో ఏమాత్రం అదుపు లేని విధంగా ఉంది. చాలా మంది కామెంట్ చేశారు. మరి ఈ కార్యవర్గానికి